విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారు కూడా ఆమె పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్టుంది. తప్పకుండా మీ మీద ఏసీఆర్ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం అధికారంలో ఉన్నోళ్ళే రాస్తారనుకుంటే తప్పు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మాట్లాడుతుంది జిల్లా కలెక్టర్ గారు. మీరు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మా దగ్గర. తప్పకుండా మేము డిఓపిటికి కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. టీఆర్ఎస్ సర్పంచులకు మేము పనిచేస్తే నిధులు ఇవ్వం, టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు మేము బిల్లులు ఇవ్వని చెప్పేసి మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు నిబంధనల ప్రకారం పనిచేయడం నేర్చుకో. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి, సివిల్ సర్వెంట్వి, చట్ట ప్రకారం నడవడం నేర్చుకోవాలి. మంత్రి ఎట్లాగూ సోయి లేకుండా ఉంటాడు. ఎప్పుడు నల్గొండ మంత్రి ఎప్పుడు కూడా అందరుండే పద్ధతిలో ఉండలేడు. ముద్దుగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తాను కనుక అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పేరు పెట్టి అడిగి మీది టీఆర్ఎస్ పార్టీ అడిగి పనులు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్. నేను జిల్లా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది, మీ పట్టు తప్పుతుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతామంటే కుదరదు. నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, మీరు ఒక్కరిని పిలిస్తే 1000 మంది వస్తారు పోలీస్ స్టేషన్. మీరు జైలులో పంపి ఆపలేరు. నల్గొండ జైలు ఒకటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే. ఇది పోరాటాల జిల్లా. 100 ఏళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన జిల్లా.